యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పరిశుద్ధులు అందరి కొరకు చేసే ప్రార్థన ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆత్మ సంబంధమైన శత్రువులతో ఈ పోరాటంలో విశ్వాసులంతా పాల్గొంటున్నారు. ప్రార్థన ద్వారా మనము ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు నిజంగా వారికి సహాయం చేస్తాయా అంటే తప్పకుండా సహాయం చేస్తాయి. ఈ విధానాన్ని నియమించినది దేవుడే. మనము ఉపయోగం లేని పనులు చేయాలని, ఉపయోగం లేని వాటి కొరకు విజ్ఞాపన చేయాలని దేవుడు ఎప్పుడూ చెప్పడు. ఈ దిన వాక్యాన్ని బట్టి ఆత్మ సంబంధంగా అందరి నిమిత్తం ప్రార్థించే వారిగా ఉందాం. అట్టి ధన్యతని ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఆత్మ సంబంధముగా ఈ లోకంలో మేము ప్రభువా పట్టుదల కలిగి అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారుగా ఉండినట్లుగా మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.